Hello students, now we are going to explain about aldol condensation. It is one of the property of aldehydes, carbonyl compounds, not only aldehydes, not only ketones. So carbonyl compounds condensation. So carbonyl compounds properties, that is aldol condensation. ఇక్కడ ketones కంటే aldehydes అనేవి efficient గా రియాక్ట్ అవుతాయి. So ketones are not efficient in this reaction. Aldehydes are efficient to react. So aldehydes having at least one alpha hydrogen, it undergoes self condensation in the presence of warm dilute alkaline medium to give beta hydroxy aldehydes. సో ఇక్కడ మన మెయిన్ ఈ రియాక్షన్ మెయిన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆల్డిహైడ్స్, ఇప్పుడు మనం కాంపౌండ్ తీసుకుంటున్నాం, ఆ ఆల్డిహైడ్ కాంపౌండ్లో ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైక్ చూడండి CH3CHO. సో దిస్ ఈజ్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్కి అడ్జసెంట్లో ఉండేది ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇలాంటివనేవి ఉండాలి, ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉండాలి. కొన్ని కాంపౌండ్ చూడండి CHO C111CH అనుకో. సో ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఈ ఆల్ఫా కార్బన్ ఉంది కానీ ఆల్ఫా హైడ్రోజన్ లేదు. సో ఇలా ఉండకూడదు. లేకపోతే ఇలా ట్రిపుల్ బాండ్ కాకపోయినా CH3లో సబ్స్టిట్యూషన్స్ ఉండి 4 sides కార్బన్ ఉంటుంది, ఆల్ఫా హైడ్రోజన్ అయితే లేదు కదా. సో ఖచ్చితంగా ఆల్డల్ కండెన్సేషన్ జరగాలి అంటే మనకు ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి. సో ఆల్డిహైడ్స్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్, ఇట్ అండర్గోస్ సెల్ఫ్ కండెన్సేషన్. సెల్ఫ్ కండెన్సేషన్ మీన్స్ సేమ్ కాంపౌండ్స్ 2 moles తీసుకోవాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వామ్ డైల్యూట్ ఆల్కలైన్ మీడియం టు గివ్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్, దట్ ఈజ్ ఆల్డల్. సో రియాక్షన్కి వస్తే సెల్ఫ్ కండెన్సేషన్ అంటున్నాం కాబట్టి సేమ్ కాంపౌండ్స్ తీసుకున్నాం. సో కాంపౌండ్ నేమ్ ఈజ్ ఇథనాల్. సో 2 moles ఆఫ్ ఇథనాల్ react together in the presence of alkaline medium, that is warm diluted alkaline medium. So give beta hydroxy aldehyde. So aldehyde and reacting with ethanol kada, aldehyde lo ethanol and reacting with ethanol, or ethanol undergoes self condensation in the presence of alkaline medium gives beta hydroxy aldehyde. సో బీటా హైడ్రాక్సీ ఎలా అంటున్నామంటే హైడ్రాక్సీ అండ్ ఆల్డిహైడ్స్లో మోర్ ప్రయారిటీ ఏంటంటే ఆల్డిహైడ్స్. సో నెంబరింగ్ ఆల్డిహైడ్స్ నుంచి ఇస్తాం, ఆల్డిహైడ్స్ నుంచి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటున్నాం కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్ ఉండేది ఆల్ఫా. సో యాక్చువల్గా దీని పక్కన ఉండేది కూడా ఆల్ఫా అనొచ్చు, కానీ ఇక్కడ మనం ఆల్డిహైడ్ ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఆల్డిహైడ్స్ నుంచి తీసుకుంటాం, ఆల్ఫా బీటా గామా. సో హైడ్రాక్సీ గ్రూప్ ఏ పొజిషన్లో ఉంది? బీటా పొజిషన్లో ఉంది. సో బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. అదే ఐయుపాక్ నేమ్ చూసుకుంటే 1 2 3 4. సో 3 హైడ్రాక్సీ బ్యూటనాల్, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్. సో ketones are not sufficient in this reaction. నెక్స్ట్ మెకానిజంకి వస్తే సెల్ఫ్ కండెన్సేషన్ కదా. సో 2 moles ఆఫ్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాం, సేమ్ కాంపౌండ్స్ తీసుకుంటాం. సో CH3CHO. సో కొంచెం ఎలాబరేట్ చేశాను, H అంటే CH2 ఒక H కిందకి రాశాను. సో ఆల్కలైన్ మీడియం బేస్ యాడ్ చేస్తే ఈ OH- అనేది OH- టేక్స్ protons ఫ్రమ్ CH3, దట్ ఈస్ ethanol కాంపౌండ్. సో removed as a water and carbon gets negative charge. So next carbon forms the pi bond between carbon and carbon, and carbon oxygen pi bond electrons moves to oxygen atom and forms CC double bond, and oxygen get negative charge and addition of another ethanol. So here this pi bond electrons form a bond between carbon and carbon oxygen pi bond electrons moves to oxygen atom, oxygen get negative charge. సో హియర్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. చూడండి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఈ కార్బన్ అనేది ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. చూడండి డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, డబుల్ బాండ్ ఇక్కడ సింగిల్ బాండ్. ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి దీని మీద మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు ఈ కార్బన్ అనేది ఈ కార్బన్తో బాండ్ ఫామ్. సో C డబుల్ బాండ్ OH CH2
ఇక్కడ పై బాండ్ మూవ్ అవుతున్నాయి కదా, సో నెగిటివ్ ఛార్జ్ CH3. సో అడిషన్ ఆఫ్ వాటర్, సో వాటర్ యాడ్ చేసినప్పుడు H+OH ఉంది కదా, సో ప్రొటనేషన్ జరిగి ఈ నెగిటివ్ ఛార్జ్ టేక్స్ ప్రోటాన్ ఫ్రమ్ వాటర్ అండ్ గెట్స్ ఫైనల్లీ బీటా హైడ్రాక్సీ aldehyde. సో దిస్ ఈజ్ ఆల్డల్ కండెన్సేషన్. సో ఆల్డల్ కండెన్సేషన్ ఏంటి, ఏ కండెన్సేషన్, సెల్ఫ్ కండెన్సేషన్. సేమ్ కాంపౌండ్స్ అనేవి కండెన్సేషన్ జరిగి ప్రోడక్ట్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్. సో ఆల్ఫా హైడ్రోజన్ చెప్పా కదా ఆల్రెడీ, ఫంక్షన్ గ్రూప్ అడ్జసెంట్లో ఉండేది ఆల్ఫా కార్బన్, కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి.